హలో. అరే ప్రసాద్, చెప్పు ప్రసాద్. ఒరే మామూలు వచ్చేసి ఏమైనా మంచి సంబంధం రాతానే. యో ప్రసాద్, చెప్పిది కదయ్యా చూస్తాను అని. నీకు కాక ఇంకెవరికయ్యా చూసేది? సరే నీ ఫోన్ పే నంబర్ చెప్పు. ఆ, రే నాకు సంబంధం చూసిన తర్వాత ఎన్నే నీకు ఒక ఫుల్ బాట్ లో ఆఫర్ చేస్తారా? చాలు ప్రసాద్, ఆ మాట చాలు. నాకు ఆ, ఇచ్చిన ఇవ్వకపోయినా ఓ రే జత బంగారం బట్టలు, ఓ జ- గ్యారంటీగా ఇస్తారా? ఓ జత నన్ను బట్టలు నమ్మరా? చాలు. సరే సరే ఉమ్. ప్రసాద్. ఉత్తూరు ఇంటికి రాదా? వద్దాం వద్దాం ప్రసాద్. కొంచెము ఆ, ఎలక్షన్ లో బిజీలో ఉన్నాను. ఆ. ఎలక్షన్స్ అయిపోయి వస్తాను. వాళ్ళమ్మ దాకా వాళ్ళే ఇస్తారా? యో ఎంత వేస్ట్ నా కొడుకులు. అయ్యా, నేను ఎక్స్ సర్పంచ్. అవునా? అవును. బాబా సర్పంచ్ చెప్పు. అంటే సార్ కూడా నేనే గెలుస్తా అంటే. ఈ తూరుకు వెళ్తావు ప్రసాద్, నన్ను ప్రసాద్, నమ్ము. ఆ, ఆ, ఆ. నువ్వు మా ఊర్లో ఉండాల్సి ఇంటివయ్యా. ఒక 2 ఓట్లన్నా వేపిస్తా అంటే నువ్వు. ఇప్పుడు మెయిన్ ఎమ్మెల్యే ఎలక్షన్లు జరుగుతాండేది. ఆ, ఎమ్మెల్యే అలా. ఎలక్షన్లు అయిపోయినాక నెక్స్ట్ ఆ, నేను నిలబడతానయ్యా. ఇండిపెండెంట్ గా నిలబడుతున్నాను. సరే నిలబడు సర్పంచ్. అదేంది సర్పంచ్? ఇంకా నేను గెలిచలేదయ్యా సర్పంచ్ నీకి. గెలుస్తావు లేవయ్యా. మాకు వచ్చేసి నీ పడక ఇంకా పక్కన పడతాయా? వాడేమ్మ పుక్కు లేకుండా ఉంటాయి. ఎట్లుంటావయ్యా నువ్వు ప్రసాద్? నేను ఒకటి చెప్తున్నా, చెప్పు. ధైర్యంగా నిలుచుకో. వాడు అక్కడ ఏమైతుందో అది కానీ మామూలుగా వచ్చేసి అనంతపురం అని చెప్తున్నావు కదా నువ్వు. అవునవును. వాడిని అక్కడ ఎవడు ఇచ్చేస్తాడయ్యా నీకు. ఎవడనా కానీ ఎదబడ, నిన్ను చూసి ఎదపడాలయ్యా. అవును ప్రసాద్. పోయినసారి 1000. పోయినసారి అంటే వేర్లే, ఎందుకంటే వాడి మీద జాలపడి ఏందో ఓట్లు వేసినారో అది వదిలేయి. పోయినసారి 1000 ఓట్లు తక్కువతో ఓడిపోయినానయ్యా. వేరే 1000 ఓట్లు. వారేనమ్మ పుగ్లేక అంత మెజారిటీతో ఓడిపోయినావా? నువ్వేం మనిషి స్వామి. అవును ప్రసాద్, పోయినసారి కూడా ఇండిపెండెంట్ గానే నిలబడి ఈ తూరి కాదు ప్రసాద్, ఈ తూరి అంత డబ్బులు గెలుస్తావులే, నువ్వేం భయపడతావు? నీ నువ్వు ధైర్యంగా నిలుచుకోవయ్యా. నీ నోటి మాట చల్లగా ఉండాలయ్యా. అయ్యో ప్రామిస్ అయ్యా, నేను చెప్తానది నిజంగానే నువ్వు గెలుస్తావు. ఏమంటే నిలుచుకోండి, ధైర్యంగా నిలుచుకో అంతే. వాని అక్క పువ్వులేక యానాకుడికి వస్తాను నీ ముందరికి. అంతే ప్రసాద్. నేను సర్పంచ్ గా పోటీ చేస్తున్నా ఇండిపెండెంట్ గా. మన గుర్తు బ్యాట్. బ్యాట్ అయ్యా. ప్రసాద్ చెప్పు చెప్పు ప్రసాద్. మామూలుగా ఖర్చు ఎంత? ఎంత అవుతుందయ్యా? ఎలక్షన్ కి ఓ 10 లక్షలు ఖర్చు అవుతుంది. సర్లే ఇంకో 10 పెట్టు. నా అక్కడ ఏమైతే అది కానీ నా అమ్మ అనడం మొత్తం అంతా ఆ 10 ఈ 10 మొత్తం అంతా దోచుకోవాలి మనం. లేదు ప్రసాద్, నేను దోచుకుంటే కట్లుంటే. అయ్యో అట్లా చెప్పు కాకూడదు ప్రసాద్. మనము పార్టీలో ఉన్నామా, మనం ఎంత ఇదైనా సరే మనము ఒకే పార్టీలోనే ఉండాల. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉండే గాడిదగుడులకి మనము సాకు అవుతాం. అవునవును ప్రసాద్. అర్థమనా? ఈడు గంటకు ఓ మాట, నిమిషానికి ఒక పార్టీ మారతారా వీడు అని అవమానంగా ఉంటుంది. ఏ ప్రసాద్ తగ్గుతున్నావు? మంచి ఒక 90 మంది అన్నదయ్యా. ఏం చేసేది ప్రసాద్, కొంచెము 90 మంది తగ్గు. ఈ ఎలక్షన్ లో కొంచెము ఇబ్బందిగా ఉంది. పొద్దున్నే 6 గంటలకు లేచి బయటికి పోయినామా వచ్చేది. ఎండకి ఎట్లా తట్టుకుంటావా ప్రసాద్? మనము కారులో పోతుంటామయ్యా. జనాల దగ్గర పోయినప్పుడు దిగేది, కొద్దిసేపు నడిచేది, మళ్ళా కారు ఎక్కేసేది, అంతే. అంతేనా? అంతే. అట్లయితే సుఖమే. కార్లో ఏసీ వేసుకొని తిరుగుతా ఉండేది. కాదు, నిన్ను నమ్మి మామూలుగా జనం వస్తారు కదా ప్రసాద్. 1000 మంది వచ్చే, ఇంకొక 1000 మంది వచ్చిందంటే నేను గెలిచేసేవాడిని అయ్యా. కాదయ్యా, నేను అట్లా అనలేదు. ఒక 1000 మంది అన్న వస్తారయ్యా. వచ్చిన వాళ్ళకన్నా నమ్మదాన ఫుడ్ ఖర్చు అవి ఇవి నీకే పడుతుంది కదా. అదే కదయ్యా, 10 లక్షల వరకు ఖర్చు అవుతుందయ్యా ఒక ఎలక్షన్ కి అంటున్నా కదా. సరేలే. ప్రసాద్,
ఈ తూరి ప్రామిస్ గా నేను చెప్తాను, ఆ, ఖచ్చితంగా నిలబడయ్యా నువ్వు. ఆ, వాళ్ళ అమ్మ నాన్న 10 అంటున్నావు కదా, 10 లక్షలు అంటున్నావు కదా, అవును. ఇంకో 5 లక్షలు అయ్యా వాళ్ళ అమ్మ నాన్న ఏమైతే అది కానీ. మంచిదయ్యా, చేద్దాము. ఆ. నీ నోటి మాట చల్లగా అయితే గినా యో నువ్వు సర్పంచ్ అయిపోయినట్లే అయ్యా, నేను చెప్తాను కదా. మంచిది మంచిది. 4 ఏళ్ళు నీ ఆటల్లో చెయ్యి పెట్టేవాళ్ళు లేడు. అవునులే. ఆ ప్రసాద్, ఆ, ఆ. నాకు అట్లే ఒక మంచి సంబంధం చూడయ్యా. సుత్తా ప్రసాద్, నీకు ఇక్కడికి సరే. ఇంకెవరికి చూసేది చెప్పు. నువ్వు నాకు సరే. కొండంత ధైర్యం ఇచ్చినావు ఇప్పుడు. సరే తింటివా లేదా? లేదు ప్రసాద్. ఫస్ట్ తినే ప్రసాద్, నేను చెప్తున్నా కదా, ఫస్ట్ తినే. వాళ్ళ అమ్మ నాన్న మళ్ళా ఊరికే ఎడతావు. ఏం లేదయ్యా, జనాల 10 మధ్యలో కాదు ఇద్దరు 15 పెట్టు, వాళ్ళ అక్క నాన్న ఇద్దరు గెలిచేది నువ్వే. లేదయ్యా. ఏం తెలిసిన అనంతపురం బస్ స్టాప్ దగ్గర ఒక హోటల్లో మాట్లాడినాము. ఆడిపోయి నేను పోయి దోశలు వేసి అది ఫోటోలు తీసి ఫేస్బుక్ లో పెట్టమని చెప్పిన. కాదు, అనంతపురంలో నేను బోకులే కడిగినానయ్యా. నేను బోకులే కడిగినా. నువ్వన్నా వచ్చేసి మామూలుగా వచ్చేసి ఇది చేస్తాను అని చెప్తున్నావు. నేను బోకులే కడిగినా. మంచిదయ్యా, సరే. ఏదైనా అవసరమైతే ఇల్లు అయినా కడగాల్సిందే ఓటుకే. తప్పదు ప్రసాద్. ఏమో ఒకటి చేసి ఈసారి గెలిచి పారేస్తానయ్యా. సరే ప్రసాద్. మీసం నిలబెట్టాలా? ఇద్దరు మీసం నువ్వేలా ఆవేశపడతావు? మీసం మీద మామూలుగా వచ్చేసి నిమ్మకాయ నిలబెట్టు. అంతే అంతే ప్రసాద్. నువ్వేం టెక్నిక్ తీసుకో ప్రసాద్. ఓపిక మామూలుగా ఓపిక ఉండు అంతే. వాళ్ళ తర్వాత మామూలుగా వచ్చేసి నీకు సర్పంచ్ ఇవ్వస్తాయి. అవును అవును. అప్పుడు నువ్వే నిలబడవు. వాడు ఎక్కడ 10 కాదు 15 పెట్టు. వాడు ఎక్కడ ఏమైతే అది కానీ. అంతే అంతే ప్రసాద్. మనకేం కావాలా? దుడ్లు కావాలా ఎండ్ ఆఫ్ ద డే కి? మామూలుగా 1-2 డబ్బులు అవుతుంది అంతే. ఏదో ఒకటి చేసి ఇండిపెండెంట్ క్యాండిడేట్ కదా మనము. ఇండిపెండెంట్ అవునయ్యా. మనకి ఏ గుర్తులు లేవు. మనకి బ్యాట్ అయ్యా గుర్తు. బ్యాట్. అవునా? అవును ప్రసాద్, బ్యాట్ గుర్తు మంది. ప్రస్తుతానికి ఇండిపెండెంట్ గానే గెలుస్తున్నానయ్యా. నేను 3 సార్లు సర్పంచ్ అయినాను, ఒక్కసారి ఓడిపోయినాను. సరే నీ ఇష్టము. నువ్వు మామూలుగా చేసి సరే ఉంటా ప్రసాద్. సరే సరే. ఏదైనా పోయి తిను. తిందాం ప్రసాద్. ఏం లేదు, పోయి దోశలు కొంచెము బుస్సులకి వీళ్ళకి తినిపిస్తాను. నేను 2 తింటాను, సరిపోతుంది అప్పుడు. సర్లే ప్రసాద్, ఓపిక తినేసి ఫస్ట్ నువ్వు తిను, తర్వాత వాళ్ళకి ఏమే. సరే 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 ఉంటా. మంచిది ప్రసాద్. మళ్ళా ఫోన్ చేస్తా ప్రసాద్. చెయ్యి ప్రసాద్, నువ్వు చెయ్యి. సరే.